ఇంకేంది లే ఈసారి పాయ ఫ్లాప్ అయిపోతాం అనుకుంటాను. ఫెయిల్యూర్ అయిపోయి ఈసారి బెకార్ అయిపోతాం. టమాటా చేతి మీద ఖర్చు పెట్టి కూడా అనుకుంటాను. 1 వీక్ ముందర అది డిఏపి అది ఈవెన్ 1-2 రోజులప్పటికి 1 వీక్లో చెట్టు బాగా డెవలప్ అయిపోయి. మీరు హ్యాపీనా అన్న రిజల్ట్తో? డబుల్ హ్యాపీ. చెట్టు గ్రోత్ ఉంది బాగా, డెవలప్ బాగా అనిపిస్తుంది. ఏడ కానీ ఫ్లవర్ డ్రాపింగ్ లేదు. నెక్స్ట్ అటు నుంచి డిసీజులు కూడా పెద్ద కనపడలేదు. పర్వాలేదు. వాటి నుంచి చెట్టు బాగా గ్రోత్ బాగా దేనికి లొంగకుండా గ్రోత్ వస్తుంది. అది ఓకే. ఇది మనం 10 మంది రైతులకు చెప్పచ్చానా? సంతోషంగా ధైర్యంగా చెప్పచ్చు. బ్రాంచెస్ ఇవన్నీ ఇట్లా ఈ బ్రాంచెస్లన్నీ అంతకుముందు లేదు. నేను అసలు రెండో పూరి ఇప్పటికే వేయాల్సిన, ఎప్పుడో వేయాల్సినది కరెక్ట్గా. ఇట్లాంటి ముందు వదిలేంటే ఎప్పుడో వేయాల్సినది. సో అప్పుడు వేయక పురి కూడా ఇంతవరకు కట్టలేదు. ఇప్పుడు ఈ 1 వీక్ నుంచినే పురి స్టేజ్ దాటిపోతుంది. పురి గట్టేకి సాలకు మొత్తం అడ్డం పడిపోతుంది. దాంట్లో గ్రోత్ బాగుంది, బ్రాంచెస్ బాగా వస్తుంది. ఫ్లవర్ డ్రాపింగ్ లేదు. ఫ్లవర్ కూడా బాగా చూడండి ఎంత బాగా కాంతివంతంగా ఉందో. చెట్టు కూడా అంత బాగా వాడుకోండి. చెట్టు గ్రోత్, సైడ్ బ్రాంచెస్ గ్రీనిష్ ఎక్సలెంట్ పనిచేస్తాయి. 5 వాడుకోండి. పూత కట్టగా కన్నా పూత మొత్తం కాయగా పట్టేకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫుల్ మైక్రో న్యూట్రియంట్లు వచ్చేసి రైతు మిత్ర ఆగ్రోస్న భారత్ కళ్యాణ మండపం కిందనే ఉంటాయి. అన్న బాబా ఫక్రుద్దీన్ అన్న గైడెన్స్లో ఉన్న తోట ఇది. I1 ఎక్సలెంట్ రిజల్ట్ అని రైతు కూడా మీరు చెప్తూనే విన్నారు కదా. ఇదే అన్న I1 రిజల్ట్. థ్యాంక్ యూ.